హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. ఏదైతే మన గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 జాబ్ క్యాలెండర్లో భాగంగా రానున్నదో, ఫిబ్రవరి నాటికి కంప్లీటెడ్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుని చదవకపోతే ఖచ్చితంగా మరలా గత నోటిఫికేషన్లో ఏవైతే తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకొని ఇప్పుడు బాధపడుతున్నారో అదే పరిస్థితులు వస్తాయి. మరి ఈ వీడియో చేసే ముందు మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్. మన ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ విజయనగరంలో 30th జూన్ సెకండ్ బ్యాచ్ మనకు స్టార్ట్ అవుతుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా మీరు నేరుగా రావచ్చు. లేడీస్ హాస్టల్స్, అబ్బాయిలకు కూడా హాస్టల్స్ మరియు రూమ్స్ అవైలబుల్గా మనం ఉంచాం. అలాగే జూలై 15th నుంచి ప్రిలిమ్స్ ఓరియంటేషన్, అలాగే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండు కూడా థర్డ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండు కూడా ఆన్లైన్ వాళ్ళకి కూడా నేరుగా లైవ్ సెషన్స్, ఆఫ్లైన్లో ఏం జరుగుతుందో నేరుగా లైవ్ సెషన్స్. సో 30th 15th జరిగే బ్యాచ్లకు ఆన్లైన్ అయితే 13th మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే ఆఫ్లైన్ అనుకోండి 30th 15 ఏ డేట్ అయినా మీరు వచ్చి అప్ టు ఎగ్జామినేషన్. ఈ బ్యాచ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని చదివించడం. ఏదైనా సరే గ్రూప్ 2 కానివ్వండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా సరే చదవాల్సింది మీరే కనుక మన క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్లో మార్నింగ్ 8:30 నుంచి 6 వరకు కూడా ఏ ఫ్యాకల్టీ ఉన్నారో ఆ ఫ్యాకల్టీ చెప్పిన క్లాస్ పైన వెంటనే టెస్ట్ పెట్టడం, మీ డౌట్స్ క్లారిఫై చేయడం, మిమ్మల్ని కంప్లీట్గా చదివించి రోజు టెస్ట్ ఉంటుంది కనుక ముందు రోజు సిలబస్ నెక్స్ట్ డే చదువుతావు. ఇలా ఎగ్జామ్ వరకు మెంటర్షిప్ గైడెన్స్ ఇస్తూ చదివించి మీకు ఉద్యోగం వచ్చేలా చేసే ప్లానే ఇది. సో ఈ విధంగా మన ఫ్యాకల్టీ మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2లో అచీవ్ అయిన వారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డిగ్రీ లెక్చరర్స్, వీళ్ళందరూ కూడా మనకి ఫ్యాకల్టీస్ కనుక ఆ అనుభవం మీరు ఉపయోగించుకుని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పదలుచుకున్నాను. బుక్స్ ఏదైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే ఈ బుక్స్కి సంబంధించి 9491601342 ఈ నెంబర్కి నాకు మీరు నేరుగా చేయండి. ఎందుకు సార్ అంటే మార్కెట్లో మీ అందరికీ తెలుసు ఒక్కొక్క బుక్ ఎలా ఎంత సైజులో ఉన్నాయనేది. మల్టీ కలర్ మనం బుక్స్ అని తీసుకొచ్చాం. కంప్లీట్ బుక్స్ ఒక్క ఎస్ఎన్టీ మరియు ఎకానమీ అనేదే మరొక 10 రోజుల్లో రానున్నది. మరి ఇప్పుడు ఈ బుక్స్ చూడండి. లైక్ దట్ ఇండియన్ హిస్టరీకి అనేది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉంది. మన బుక్స్ ఎందుకు నేను ప్రాధాన్యత చెప్తున్నానంటే, నువ్వు ఏపీపీఎస్సి గ్రూప్ 2కు మాత్రమే చదివితే 100% ఆర్ఎస్ డిస్ట్రిక్ట్ బుక్కే నీకు ఒక మార్గం. ఎందుకంటే మనం తెలంగాణను కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, లేదా సెంట్రల్ సర్వీసులు కానీ దాని దృష్టిలో కాకుండా గ్రూప్ 2 ఓరియంటేషన్లో కోర్ సిలబస్ ఆధారంగా తీసుకొచ్చిన బుక్. అది కూడా ఏ విధంగా డిజైన్ చేసాం, ప్రిలిమినరీకి ఎంత పరిధిలో చదవాలి, మెయిన్స్కి ఎంత పరిధిలో చదవాలి. ఈరోజు ఇండియన్ హిస్టరీ ఉందండి, 30 మార్కులు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉంది. ఈ 30 మార్కుల్లో 25 నుంచి 30 మార్కుల మధ్య కవర్ అయ్యే విధంగా వేస్టేజ్ తీసేసి చూడండి. మీకు ఈ బుక్ 460 పేజీలు ఉందండి. ఫాంట్ సైజ్ చాలా చిన్నది ఉంటుంది, ఎందుకంటే మీకు పేపర్ తక్కువ ఇవ్వాలి కనుక 460 రూపాయలకి మనము పోస్టల్లో దీన్ని పోస్టల్ ఛార్జ్తో పంపిస్తున్నాను నేను. ఈ బుక్ ప్రాధాన్యత అంటే కోర్ సిలబస్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ కోర్ సిలబస్ ఆధారంగా మరి బయట 1000 పేజీల పుస్తకాన్ని నువ్వు ప్రిలిమినరీకి చదివితే మెయిన్స్ ఇప్పుడు దృష్టి పెడతావు. ఒక్కసారి మీరు గమనించండి, సెప్టెంబర్ 15 నుంచి ఓ 70 రోజుల్లో ప్రిలిమ్స్ అయితే ఇలాంటి పుస్తకాలు నువ్వు ఎన్నిసార్లు రివిజన్ చేయాలి? మరి జాగ్రఫీ చదవాలి, సొసైటీ చదవాలి, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి. వీటన్నిటిని రివిజన్ చేయాలంటే బుక్ ఎలా ఉండాలి? అన్నీ కవర్ అవ్వాలి, కంప్లీట్గా కవర్ అవ్వాలి. ఏదో ఒక్క మార్కు కోసం 1000 పేజీల పుస్తకాలు. సివిల్స్ మెయిన్స్ ఆప్షన్స్ ఉంటాయి చూసారా, సివిల్స్ మెయిన్స్ ఆప్షన్స్ అంటే అది 300 మార్కులకి రాయడానికి. అటువంటి పుస్తకాలు మీరు చదివి ఖచ్చితంగా నష్టపోతారు. ఎంత ఎక్కువ చదివామని కాదండి, ఎంత చదివామని. తింటే ఎనర్జీ వస్తుందని విపరీతంగా తింటే పడుకోవడం తప్ప లెగలేవు. హార్ట్ ప్రిపరేషన్ ఇందులో నీకు 25 నుంచి 30 బిట్లు ఖచ్చితంగా 30 లాస్ట్ టైం ఇంకా చిన్నది ఇచ్చాను, 30 వచ్చాయి. సో ఏమి కోర్సుల పరంగా రచించిన పుస్తకాలు. ఇదే ఏపీఎస్టీ అనుకోండి, ఏపీఎస్టీ నేను ఏం చేశాను, 580 పేజీలతో ఏపీఎస్టీ బుక్. మరి అదే ఏపీఎస్టీ బుక్ కూడా 499 రూపాయలకి పోస్టర్లో నేను పంపిస్తున్నాను. ఈ బుక్ ప్రాధాన్యత ఏంటి సార్? ఏపీఎస్టీ బుక్ 2016లో నేను మొదటి ఎడిషన్ తీసుకొచ్చాను. తరువాత నుంచి ఏ ఎగ్జామ్లో కూడా 73, 74 బిట్లు అందులోనే వస్తున్నాయి. ఎందుకు అంటే అది నా గొప్పతనం కాదు. బిఎస్ఎల్ హనుమంతరావు, పీవీకే ప్రసాదరావు, రఘునాథరావు, ముప్పల్ల హనుమంతరావు, తెలుగు అకాడమీ ఏవైతే గెజెట్ బుక్స్ ఉన్నాయో ఆ గెజెట్ బుక్స్ నుంచే బిట్స్ ఇస్తాడు కనుక వాటి ప్రామాణికంగా మీకు అర్థమయ్యే విధంగా
చదవడానికి అర్థమయ్యే విధంగా క్లాస్ నోట్స్ మాదిరిగా ఈజీగా గుర్తుండే విధంగా ఇన్ని పేజీలతో డిసైడ్ చేసాం. అలాగే టేబుల్స్ ఒక పేజీ ఇచ్చాం, అంత ఈజీగా సులభంగా రివిజన్ చేసే విధంగా. అంతేగాని 1000 పేజీలు 800 పేజీలు 900 పేజీలు నువ్వు చదవాలనుకుంటే అది రివిజన్ కూడా కాదు. ఈ బుక్లో నేను 75కి 75 బిట్స్ మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. బికాజ్ అది నేను కాదండి, ఏపీపీఎస్సి ఏదైతే గెజిట్ బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ నుంచే నేను మెటీరియల్ తయారు చేస్తున్నాను. నేనేదైతే సక్సెస్ అయ్యేటప్పుడు క్లాస్ రాసుకున్నానో, నోట్స్లు రాసుకున్నానో వాటన్నిటిని మాడిఫై చేసి, వాల్యూ యాడ్ చేసి, కరెంట్ డేటా యాడ్ చేసి, ఇంకా మరిన్ని సోర్సెస్ నుంచి మెటీరియల్ అంతా యాడ్ చేసి ఈ బుక్స్ని తీసుకొస్తున్నాను. లైక్ ఈరోజు మన జాగ్రఫీ చూసారంటే, మన జాగ్రఫీ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ అండి. జాగ్రఫీ ఇండియా, ఏపీ వరల్డ్ 3 ఒకే బుక్లో 580 పేజీలతో బుక్ వచ్చింది. ఈ బుక్లో కంప్లీటెడ్గా జాగ్రఫీ ఎన్సీఆర్టీ బేస్, ఎన్సీఆర్టీ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో వాటి ఆధారంగా జాగ్రఫీ, అలాగే ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ బేస్ ఏమీ మిస్ కాకుండా నువ్వు ఏదైతే ఈ ప్రిలిమినరీ 30 మార్కులు అనుకున్నావో ఈ 30 మార్కులను అద్భుతంగా కవర్ చేస్తుంది. నీకు ప్రిలిమినరీకి అవుట్ ఆఫ్ రాకూడదు కదా, అవసరం లేదు కదా. ఎన్ని మార్కులు రా? 150కి లాస్ట్ టైం కట్ ఆఫ్ 18.5, 18 మార్కులండి. మరి ఇప్పుడు నేను అంటున్నాను, మన బుక్స్ నువ్వు చదివితే 100 నుంచి 120 మార్కులకి తెచ్చుకుంటే నువ్వు టాప్లో ఉంటావు కదా, ఇక్కడ హై స్కోర్ చేయాల్సిన అవసరమే ఉంది. సో ఇప్పుడు ఇదే నేను ఈ సెషన్లో చెప్తాను ఎలా చేయాలని. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనం కరెంట్ అఫైర్స్, మ్యాథ్స్తో సహా బుక్స్ దించుతున్నాం. సొసైటీ అద్భుతంగా దించాం. ఇప్పుడు సొసైటీ, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ ఉన్నాయి. అలాగే మ్యాథ్స్, కరెంట్ అఫైర్ వస్తున్నాయి. ప్రిలిమినరీకి వచ్చేసరికి, మెయిన్స్కి వచ్చేసరికి ఏపీ హిస్టరీ, మనకి పాలిటీ. మరి పాలిటీ అంటే మీరు ఏదైతే ప్రామాణికం అనుకుంటారో లక్ష్మీకాంత్ కానివ్వండి, తెలుగు అకాడమీ బిఎస్ సెకండ్ ఇయర్ కానివ్వండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కోడ్ మార్కెట్లో అంటే గవర్నమెంట్ సైట్స్లో ఉంది ఆ బుక్ కానివ్వండి, వీటన్నిటినీ బేస్ చేసుకుని ఈ పాలిటీ బుక్ని నేను 520 పేజీలు తీసాను. ఫాంట్ సైజ్ చిన్నది ఉంటుంది. మరి ఇందులో కోడింగ్స్ కంప్లీట్గా గుర్తించు, ట్రిక్స్ కానివ్వండి, కోర్ సిలబస్ మనకి ఏం కావాలండి, కోర్ సిలబస్ కావాలి. ఏపీపీఎస్ ఇచ్చిన 5 యూనిట్లకు ఆధారంగా కోర్ సిలబస్. మీరు ఇంకో పబ్లిషర్స్ తీసుకుంటే తెలంగాణ కానివ్వండి, ఇతరవన్నీ ఉంటాయి. ఇక్కడ అలా కాదండి. లైక్ దట్ యూనిట్ 5 మీరు చూడండి, ఏ బుక్కు మాన బుక్కు పరిశీలించండి. కేంద్రీకరణ, వికేంద్రీకరణ పెట్టాడు, ఆ పాయింట్ ఉంటుంది. సమాజ అభివృద్ధి కార్యక్రమం, బలవంతరాయ్ మెహతా కమిటీ, ఏదైతే కోర్ సిలబస్ ఉందో ఆ కోర్ సిలబస్ ఆధారంగా బిట్టిస్తాడు. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గతసారి ఒక్క బుక్లోంచి 69 బిట్స్ వచ్చాయండి. ఒక్క బుక్లో ఈ 69 బిట్స్ వచ్చిన బుక్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. ఎవరైనా లాస్ట్ ఇయర్ పేపర్ ఉంటుంది, నా బుక్ ఉంటుంది, మీరు పక్కన పెట్టుకుని 69 బిట్స్ లేకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. దీంతో పాటు 200 పేజీల కరెంట్ డేటా ఇచ్చాను. ఈ 2 పక్కన పెట్టుకోండి, అవుట్ ఆఫ్ ఇందులో ఉన్నాయి. ఎందుకంటే మన గొప్పతనం కాదు, బేసిక్ వాడు ఏదైతే ఇచ్చాడో ఆ కోర్ సిలబస్ ఆధారంగా మనం ఈ బుక్ రచించాం. ఈ కోర్ సిలబస్ ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంది. ఈ వెబ్సైట్ ఆధారంగా నేను బుక్స్ డిజైన్ చేశాను. ఈసారి 600 పేజీలతో అద్భుతంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మరో 10 రోజుల్లో వస్తుంది. బుక్ ఎలా ఉంటుందంటే అది పిల్లవాడికి చదవడానికి అనుకూలంగా ఉండాలి. ఏదో మ్యాటర్ని కాపీ పేస్ట్ చేసి 800, 900 పేజీలు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు రివిజన్ చేయలేవు. రివిజన్ చేయకపోతే ఇన్ని పుస్తకాలు నువ్వు పెట్టుకుని ఉపయోగం లేదు. ఆ తప్పిదం నువ్వు చేయ. సో ఎస్ఎండి కానీ ఎస్ఎండి కానీ అదేవిధంగా అవుట్ ఆఫ్ కవర్ అవుతాయి. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అద్భుత బుక్స్ అన్ని కూడా పంపిస్తారు. అన్ని మల్టీ కలర్, పిల్లవాడి కోసం అతి తక్కువ బిలో 500 రూపీస్కి విత్ పోస్ట్ మనం పంపిస్తున్నాం. అర్థమైందండి? సో ఈ విధంగా మన బుక్స్ అన్నీ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు ఖచ్చితంగా నాకు వాట్సాప్ చేయండి, మీకు పంపిస్తాను. సరే, ఇప్పుడు మన గ్రూప్ 2 ప్రిపరేషన్లో కొన్ని జాగ్రత్తలు. గత సంవత్సరం ఏదైతే నువ్వు ఇబ్బంది పడ్డావో వాటి నోటిఫికేషన్ డేట్స్ కోసం కానీ, ఎగ్జామ్ డేట్స్ కోసం కానీ ఆలోచించవద్దు. ఇది సమయం వృధా. ఎప్పటికే నువ్వు ఆలస్యం చేయాల్సిన సమయం అయిపోయింది. ఇక నుంచి అయినా ఇది జూలై 26, 27 టైం వచ్చింది కనుక ఇంకా నోటిఫికేషన్ ఇస్తాడా లేదని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అప్లికేషన్స్ 1,50,000 స్క్రీనింగ్ ఆగస్టులో చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఏపీపీఎస్సీ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఏదైతే జాబ్ క్యాలెండర్ అనుకున్నామో ఆగస్టు 15న గ్రూప్ 1, సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ చదవాలి. ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ చదివేటప్పుడు మీకు ఉద్యోగాన్ని 100% డిసైడ్ చేసేది మెయిన్స్ కనుక మెయిన్స్ అనేదాన్ని ఖచ్చితంగా ఒక్కసారైనా నువ్వు కంప్లీట్ చేసుకోవాలి. పాలిటీ మొత్తం ఒకసారి చదవాలి, ఏపీ హిస్టరీ మొత్తం ఒకసారి చదవాలి, మొత్తం ఒకసారి చదవాలి. అలాగే ఏపీ ఎకానమీ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ మెయిన్స్లో ఉండే ప్రతిదాన్ని నువ్వు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేలోపు చదివి ఉండాలి. లేదంటే ఎక్కడ ఇబ్బంది పడతావంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిన తర్వాత నీకు ఉండే టైం చాలా తక్కువ, 60 నుంచి 65 రోజులు ఉంటుంది. ఈ 60 నుంచి 65 రోజులు నువ్వు స్టార్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడతావు. అందుకే ముందుగా ప్రిలిమినరీ కంటే మెయిన్స్ పై ఫోకస్ చేయి.
నేను అందుకే జూలై 15 నుంచి మెయిన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ బ్యాచ్ స్టార్ట్ చేసిన రోజు కూడా ఓ 2 అవర్స్ అంటే ఓ 3 అవర్స్ మెయిన్స్ పైన మన ప్రత్యేక దృష్టి కార్యక్రమాలు పెడుతున్నాను. సో ఈ విధంగా ఎగ్జామ్ వరకు కూడా మనం ప్రిలిమినరీ సెప్టెంబర్ 15 అనుకోండి, సెప్టెంబర్ 30 వరకు కూడా మెయిన్స్ ఓరియంటేషన్లో ఎక్కువిచ్చి అక్కడి నుంచి ప్రిలిమ్స్కి అందించే విధంగా చేస్తున్నాం. సో మెయిన్స్ అనేది నువ్వు ఒక్కసారి చదివి తీరాలి. ఇది చదవకుండా చాలామంది ముందు ప్రిలిమినరీ అయితే కదా మెయిన్స్ అనే ఆలోచనలో ఉన్నారు. నువ్వు ప్రిలిమినరీ బాగా చదివేశావు, క్వాలిఫై అయ్యావు, మెయిన్స్ అప్పటి వరకు నువ్వు టచ్ చేయలేదు, దేనికి ఉపయోగపడుతుంది? సో ఎప్పుడైనా సక్సెస్ కావాలంటే నీ యొక్క ఐడియాలజీ ముందు మెయిన్స్ అనేది 1:1లో సెలక్షన్ కనుక ఇది 1:50లో సెలక్షన్ కనుక మెయిన్స్ నువ్వు పూర్తి చెయ్యు. ఆ తర్వాత ప్రిలిమినరీ అనేది పెద్ద కాదు, నోటిఫికేషన్ ఇచ్చిన 70 రోజులు చాలు, నువ్వు రా, నేను నీకు ప్రిలిమినరీ క్వాలిఫై చేస్తాను. ఓకే సార్, అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. క్లియర్. నెక్స్ట్ బుక్స్. మీరు ఎంచుకునే బుక్స్ ఏవైతే ఉన్నాయో ప్రిలిమినరీకి ప్రిలిమినరీలాగా ఎంచుకోవాలి, మెయిన్స్కి మెయిన్స్ లాగా ఎంచుకోవాలి. ఎక్కువ పుస్తకాలు తీసుకోవద్దు దయచేసి. నేను మా స్టూడెంట్స్కి ఒకటే చెప్తాను, ఇంతకుముందు నేను ఆ పుస్తకం చదివాను సార్, ఈ పుస్తకం చదివాను సార్, ఏ పుస్తకంలో అయినా మ్యాటర్ ఒకలే ఉంటుంది. మన బుక్స్ ఖచ్చితంగా తీసుకోండి. నువ్వు మెయిన్స్లో ఏదో ఒక బిఎస్ఎల్ హనుమంతరావు, పీవీకే ప్రసాదరావు ఏదో ఒక ప్రైవేట్ బుక్ తీసుకున్నావు, ఇవన్నీ కూడా నువ్వు చదవలే కనుక మన బుక్ ఖచ్చితంగా నీకు రివిజన్ చేయడానికి, ఆ బుక్ చదివిన తర్వాత రివిజన్ చేయడానికి వేగంగా అవ్వడానికి ఉంటుంది. ఎగ్జామ్ ముందు రివిజన్ చేయాలంటే మన బుక్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ బర్డెన్ అనేది ఒక్కొక్కదానికి ఒక బుక్ తీసుకోండి, 5 పుస్తకాలు చాలు. ఇవి కూడా సైజు చిన్నగా నువ్వు తీసుకోండి. లెస్ లగేజ్ అనేది మంచిగా ఉంటుంది. బుక్ సైజు చిన్నది ఉండి ఎక్కువ చేయండి, ఎక్కువసార్లు రివిజన్ చేస్తూ ముందుకు వెళ్ళండి. అంతే తప్ప పెద్ద పుస్తకం తీసుకుని తల చదివి తోక చదివేసరికి తల మర్చిపోతే నీకు ఉపయోగం ఏముంది? సివిల్స్ ఆప్షన్ లాంటి పుస్తకాలు వద్దు, కానిస్టేబుల్కి అదే, సివిల్స్కి అదే వద్దు. దేనికి తగ్గ సిలబస్కి తగ్గ పుస్తకాలు ఎంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం నేను ఏవైతే పుస్తకాలు తీసుకొచ్చానో వాటితో పాటు మీరు ఇంకా చదవాలంటే చదవండి. మెయిన్స్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు స్టాండర్డ్గా నేను బిఎస్ఎల్ హనుమంతరావు చదివాను సార్, పీవీకే ప్రసాదరావు చదివాను, రఘునాథరావు చదివాను, ఎడిషనల్గా మన బుక్ పెట్టుకో, ఇంకో చదివాను అయినా పర్లేదు మన బుక్ పెట్టుకో. మన బుక్ ఎందుకంటే చదవ ఈజీగా గుర్తుండే విధంగా అన్నీ ఉన్నాయి కనుక. క్లియర్ అండి? సో ఇలా బుక్స్ ఎంపిక మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రిలిమినరీకి తగ్గించు, మెయిన్స్కి ఎక్కువ పెట్టు. నెక్స్ట్ టెస్ట్లు. దయచేసి మార్కెట్లో టెస్ట్లు వచ్చాయి, బుక్ బ్యాంకులు వచ్చాయి, బిట్ బ్యాంకులు వచ్చాయి వద్దండి దయచేసి. బిట్ చేత ఉద్యోగం ఎలా సార్ అంటే ఇంకా ఒకటి ఉంది. నువ్వు ఒక టాపిక్ చదివావు, సింధు నాగరికత, దాన్ని ప్రాక్టీస్ చేయి. మన ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ వాళ్ళకి ఇదే చేస్తాం. ఓ టాపిక్ చెప్పి దాని మీద ప్రాక్టీస్ చేయి. మరి ఏన్షియంట్ హిస్టరీ మొత్తం చదివావు, దాని మీద గ్రాండ్ టెస్ట్ రాయి. ఇలా వెళ్ళాలి, అంతేగానే సబ్జెక్ట్ చదవకుండా ప్రాక్టీసులు వద్దు, టెస్ట్ సిరీస్లు గట్రా ఏమీ తీసుకోవద్దు. నేను అందుకే ఇంక్లూడింగ్ మన యాప్లో అన్నింటికీ ఒకే ఫీజు వేరేగా పెట్టలేదు. టెస్ట్ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే నువ్వు డైలీ చేయి పర్వాలేదు, యూనిట్ వారీగా టాపిక్ వారీగా చేసుకో. వేదనార్హత బాగా చదివావు, దాని మీద ప్రాక్టీస్ చేయి, ఎందుకు తప్పు చేస్తున్నావో చూసుకుని వెళ్ళు. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కవాడి మాట ఇంకొకటి మాట ఎవరిది చూడక. ఆల్రెడీ బోల్డ్ రూమర్స్, ఎలక్షన్స్ అట, అవుతుందా, నోటిఫికేషన్ ఇస్తాడా, ఇవ్వడాట, చెప్పలేమాట, ఈ మాటలు నీకు అనవసరం. నువ్వు పోటీ పడేది ఒక ఉద్యోగం కోసం. ఈ ఒక ఉద్యోగం నీకు రావాలంటే నువ్వు నీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్ డేట్ పైన లేదా ఎగ్జామ్ పైన, ఉద్యోగం పైన మాత్రమే. ఎంత సిలబస్ ఉంది, ఇంకెంత చదవాలి అనే విధంగా ఉంటుంది తప్ప ఈ యొక్క నోటిఫికేషన్ పైన దేనిపై ఆలోచన చేయవద్దు. నువ్వు ఎప్పుడైతే అలా ఆలోచన చేసావో ఇస్తాడా లేదని నీకు ఆటోమేటిక్గా నీ మైండ్ అనేది కంప్లీట్గా నీ అదుపు కోల్పోతుంది, నీ కన్సిస్టెన్సీ కోల్పోతావు. ఈ రూమర్స్ ఎట్టి పరిస్థితుల్లో వద్దు. ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్ ఇది అన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీ ముందే జరుగుతుంది. మరి అదేవిధంగా మెయిన్స్కి తక్కువ రోజులు ఇస్తారట, అంత తక్కువ ఎలాగిస్తారు, 70 రోజులు 60 రోజులు ఎలాగ వస్తుంది అనుకుంటున్నారు. డిఎస్సి ఎంత డిఎస్సిని 50 రోజుల్లో కంప్లీట్ చేశారు, 45 రోజులు ఎగ్జామ్ జరుగుతుంది. అందువల్ల నీకు ఈ షెడ్యూల్ అనేది ఎప్పుడైతే ఆ ప్రిలిమినరీ మెయిన్స్కున్న టైం ఉందో ఆ టైంకి పోతే ఉగాదికి క్యాలెండర్ ఇవ్వలేరు, మరలా ఉగాదికి ఉద్యోగాలు ఇవ్వలేరు కనుక మెయిన్స్ తర్వాత మెయిన్స్కి 60 రోజులు కూడా టైం ఉండదు, 50 రోజులు ఎక్కువ. సో అందువల్ల మెయిన్స్ నువ్వు కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్ళు. నెక్స్ట్ ఏదైతే నీ లక్ష్యం పెట్టుకున్నావో దాని మీద దృష్టి పెట్టు. నీ రూల్స్ కానివ్వండి, నీ ఎన్విరాన్మెంట్ కానివ్వండి. అరస్లెట్ ఇన్స్టిట్యూట్కి వస్తే ఒకటే, 8 గంటల కల్లా ఇక్కడ ఉంటావు, 6:30 వరకు ఇక్కడే ఉంటావు, నా కంట్రోల్ ఎగ్జామ్ చదువుతావు, నీ యొక్క మొత్తం అన్నీ కూడా నా పరిధిలోకి వచ్చేస్తాయి. అందుకే ఆఫ్లైన్కి రమ్మని అందుకే చెప్తున్నాను. ఆఫ్లైన్కి రాని వాళ్ళు ఆన్లైన్ తీసుకొని ఎప్పటికప్పుడు డౌట్ సెషన్స్ పెడతాం. ఇక లైవ్ సెషన్స్ డైలీ ఉంటాయి, డౌట్ ఇవ్వచ్చు. ఒకవేళ ఆ టైంకి నువ్వు హాజరు లేజర్ టైంలో మనం డౌట్ సెషన్స్ పెడదాం, గైడెన్స్ మెంటర్షిప్ ఇద్దాం. ఇంత
15 మంది ఫ్యాకల్టీ చేత అందించే సంస్థ ఎక్కడ మీకు ఉండదు. మన ప్రతి ఫ్యాకల్టీ నేను క్లాస్లో పెట్టాను. సో అవి చూసి మీకు ఒకటే చెప్తున్నానండి, ఖచ్చితంగా గైడెన్స్ ఉండాలి, క్లాసెస్ వినాలి. ఎందుకంటే క్లాస్ ఈ రోజు నువ్వు 2 స్పీడ్లోనే విను, ఒక్కసారి విని చదివితే ఈజీగా వెళ్తుంది. నువ్వు ఓన్గానే చదువుతావు, నువ్వు చదవకపోతే ఉద్యోగం నీకు రాదు. కానీ ఒక గైడెన్స్ కానీ, ఒక క్లాస్ మెంటర్షిప్ కానీ చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఆన్లైన్ వచ్చిన తర్వాత ఆ సోర్స్ తీసుకుంటున్నారు. మరి ఓన్గా చదవాలంటే చదువుతారు. ఆ లేదు, ఇప్పుడు నీకు ఒక అవకాశం ఉంది, కేవలం 5,000 రూపాయలతో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఒక టెస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. చదువు, అక్కడ టెస్ట్ ఉంటుంది. లేదా ఒక అర్థం కాని సబ్జెక్ట్ ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ ఉంది, ఆ ఇన్ఫ్లేషన్ టైప్స్లో కొన్ని డిఫరెన్స్ నీకు తెలియలేదు, అక్కడ కంటెంట్లో ఉంటుంది. లేదా వాడవచ్చు. ఇవన్నీ అడిగి తెలుసుకుంటూ కేవలం 5,000 రూపీస్కి అవకాశాలు మేము ఇచ్చాం కనుక నీ లక్ష్యాన్ని నువ్వు సాధించుకో. ఇంకా నేను ఓన్ క్యాపిటల్తో వెళ్తానంటే ఉన్న అవకాశాలు వినియోగించుకోవడం కూడా అది నీ ఓన్గా తీసుకునే. సో నో ప్రాబ్లం. సో లేదు నేను లెర్నర్ సార్ అంటే ఆఫ్లైన్కి వచ్చిన తర్వాత వారం వస్తుంది. సో ఇక నేను ఒకటే చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో డబ్బుకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి. బుక్స్ విషయంలో చిన్నగా మన బుక్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఏపీఎస్సి, కేవలం గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఏపీఎస్సి కోర్ సిలబస్ అదే సిలబస్ ఉంటాయి. నువ్వు తెలంగాణ ఓరియంటేషన్ లేదా హైదరాబాద్ ఉందో అక్కడ టీజీపీఎస్సీ ఏపీఎస్సీ ఉంటుంది. ఇది నువ్వు తీసుకుంటే అందులో 2 ఉంటాయి. అప్పుడు నీకు తెలియదు కాదు, యు ఆర్ ఎ గ్రాడ్యుయేట్. ఇంకో విషయం ఏంటంటే నేను ఒకటే అంటానండి, ఏపీఎస్సీ అసలు ఓన్లీ గ్రూప్ 2 కోసమే ఉన్న సంస్థ ఇన్స్టిట్యూట్. ఈ కూడా స్టూడెంట్స్ అనేవారు ఆలోచించకుండా ఒక కానిస్టేబుల్ ఎస్ఐ ఇన్స్టిట్యూట్లకి లేదా ఇంకొక యూపీఎస్సీ అని చెప్పుకునే ఇన్స్టిట్యూట్లకు కూడా ఆలోచించకుండా వెళ్తున్నారంటే మీకు అక్కడ ఏం ఇన్స్టిట్యూట్ కానిస్టేబుల్ ఎస్ఐ సిజిఎల్ అవి ఇవి ఒక 10 నీ మీద ఏం దృష్టి పెడతాడు? ఒక్క ఏపీఎస్సీ గ్రూప్ 2 పెట్టడమే కదా, గత నోటిఫికేషన్లో 66 గ్రూప్ 2 పోస్టులు, అందులో అన్ని కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనం సాధించాం, ఒక గ్రూప్ 1 పోస్ట్ మనం సాధించాం. అది కూడా మీరు తెలుసుకోలేకపోతే ఇంకేం చేయలేదు. ఇక నడిపే రథసారిది నేను, ఆర్ఎస్ రెడ్డి, నేను ఒక గ్రూప్ 2లో గెజిటెడ్ క్యాడర్. మరి మన ఫ్యాకల్టీలు అందరూ కూడా సక్సెస్ అయ్యారు. అది ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఓకే, అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. 30వ బ్యాచ్ దానికోసం మీకు తెలిసిన విద్యార్థులకు తెలియజేయండి. మీ సార్, థ్యాంక్ యూ.